బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేశారు కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్. మాజీ ఎమ్మెల్యే ఆసండి గారి జీవన్ రెడ్డి పిటిషన్ ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి కూడా ఉంది. అఫిడవిట్లో ఆస్తులు తక్కువ చేసి చూపించారని, కేసుల విషయం పేర్కొనలేదని జీవన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఉంది తప్పుడు సమాచారం అంటూ తేలితే ఓడనున్న పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే పోస్ట్ అనే మాట కూడా వినిపిస్తోంది. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్లు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేశారు కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆసండి గారి జీవన్ రెడ్డి. అఫిడవిట్లో ఆస్తులు తక్కువ చేసి చూపించారని, కేసుల విషయం పేర్కొనలేదని జీవన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఉంది తప్పుడు సమాచారం అని తేలితే కనుక పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే పోస్టు ఊడిపోతుందంటూ కూడా ఇప్పుడు దానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రైట్, అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, ఇంకా పిటిషన్ ఎటువంటి అంశాలను ప్రస్తావించారు ప్రత్యర్థులు? సచిన్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన అఫిడవిట్ లో పూర్తి స్థాయి ఆస్తుల వివరాలు పేర్కొనలేదు. ఆస్తుల వివరాల్లో తప్పుడు సమాచారం, ఆస్తులు తక్కువ చూపించి ఏదైతే ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారో దానిపైన కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించి మరో అంశాన్ని కూడా ఆయన తెరపైకి తెచ్చారు. ఎందుకంటే ఎన్నికల్లో వాడిన వాహనాలకు సంబంధించి ఫైన్స్ కూడా ఎక్కడ ప్రభుత్వానికి చెల్లించకుండా ఆ వాహనాలు ఎన్నికల్లో వాడారని చెప్పి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పిటిషన్ లో హైకోర్టుకు దాఖలు చేశారు. మొత్తంగా మరోవైపు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నుండి కూడా పోటీ చేశారు. అదే క్రమంలో కూడా ఆయన కూడా ఆస్తులకు సంబంధించి కానీ దానికి సంబంధించి ఆయన పైన ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో పేర్కొనలేదు. ఖచ్చితంగా ఈయన పోస్ట్ ఊడుతుందని చెప్పి ప్రచారం కొనసాగుతుంది. దీనికి అందరికి సంబంధించి 2023లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఆస్తులు తక్కువ చేసి చూపించారు. దానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన గోడాన్ కు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ కు నివేదించలేదని చెప్పి ఈ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆర్మూర్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తనకున్న ఆస్తులు పేర్కొనాలి, ఎక్కడ కూడా ఆస్తులు తక్కువ చేసి చూపించకూడదని కూడా దాంట్లో ఉంటుంది. మరోవైపు తన పైన ఉన్న కేసులు కూడా చూపించాలి. కేసులు చూపించడంలో కూడా పైడి రాకేష్ రెడ్డి విఫలమయ్యారని చెప్పి పిటిషన్ లో పూర్తి స్థాయిలో పేర్కొనడం జరిగింది. సచిన్, రైట్, ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు రాబోతోంది గంగారెడ్డి? ఈ పిటిషన్ సంబంధించి మరో 2-3 రోజుల్లో ఈ పిటిషన్ విచారణగా వస్తుందని చెప్పి సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఈ 2-3 రోజుల్లో విచారణ వస్తుందనే చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బిగ్ షాక్ తగలనుందని చెప్పొచ్చు. ఆయన పోస్ట్ కూడా ఊడుతుందని చెప్పి సమాచారం. సచిన్, రాకేష్ రెడ్డి వర్గం ఏమైనా రియాక్ట్ అవుతుందా? ఆయన నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? దానికి సంబంధించి కానీ ఆయన వర్గీయులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడడం లేదు. పూర్తి స్థాయిలో మేము ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ పూర్తిది అని చెప్పి ఆయన వర్గీయులు కూడా మొన్నటి వరకు కూడా పేర్కొన్న విషయం తెలిసింది. ఆయన రాకేష్ రెడ్డి కూడా ఎక్కడ కూడా స్పందించడం లేదు. సచిన్, రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోందా? ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి బిగ్ షాక్ తగలబోతోందా అంటే అక్కడ అవుననే ప్రచారం జరుగుతుంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేశారు కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆసండి గారి జీవన్ రెడ్డి. అఫిడవిట్లో ఆస్తులు తక్కువ చేసి చూపించారని, కేసుల విషయం పేర్కొనలేదని జీవన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఉంది తప్పుడు సమాచారం అని తేలితే కనుక పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే పోస్టు ఊడబోతోంది అనే ప్రచారం కూడా ఇప్పుడు జోరందుకుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది, హైకోర్టు ఏం చెప్పబోతోంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.